అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కొన్ని నిమిషాలు నేను చెప్పే మాటలను మీరు ధ్యానించి అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ఈ యొక్క ఆత్మీయ ఆహారము మనకు ఎన్నో విధాలుగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేటివి మనిషి ప్రయాసపడుతున్న ప్రయాస ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా తను పైకి రావాలని ఆశపడుతూ ఉంటాడో, ఈ లోకం రీతిగా ఏవేవి పెట్టుకుంటే దేవుడు నన్ను దీవిస్తాడు అని అనుకుంటూ దేవునిపై నిందలు వేస్తూ ఉన్నారో, దాని విషయమై నేను చెప్పబోతున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. నీకు చేతకాని పని చేసి దేవుని మీద నింద వేయకూడదు. ఏంటంట? నీవు చేతకాని పని చేసి దేవుడు ఇలా ఎందుకు చేశాడు, దేవుడు అలా ఎందుకు చేశాడు అని దేవుని పైన నిందలు వేస్తూ ఉంటారు. నా దగ్గరికి ఒక ఆయన వచ్చి నాతో అన్నాడు, నేను చాలా వ్యాపారాలు చేసినాను, కానీ దేంట్లో కూడా వర్ధిల్లలేదు. ఆయన అంటున్నాడు, చాలా బిజినెస్ చేశాడట, ఎన్నో రకాలైన బిజినెస్ చేశాడు, కానీ దేంట్లో కూడా తను పైకి రావడం లేదు. ఇప్పుడు ఒక హోటల్ పెట్టాలను మనసు ఆశ కలిగింది. ఏంటంట? తను ఒక హోటల్ పెట్టాలనుకుంటున్నాడట. అది నాకు చెప్తూ ఉన్నాడు. సరే, నేను అడిగాను, ఏమని? హోటల్ పెడుతున్నావు కదా, టిఫిన్ సెంటర్, ఇడ్లీ నీకొచ్చా, చట్నీ నీకొచ్చా, ఆ పని చేయడం నీకొచ్చా అన్నప్పుడు ఆయన అన్నాడు, నాకు రాదు అని అంటున్నాడు. మరి హోటల్ పెట్టినప్పుడు నీవు ఇవి రాకుండా ఎలా చేస్తావు అంటే, నేను మాస్టర్ని పెడతాను అని అన్నాడు. అది కాకుండా నా భార్యకొచ్చు అని అంటున్నాడు. అప్పుడు నేనన్నాను, నీ భార్యను హోటల్లో కూర్చుండబెట్టి ఇవన్నీ చేయిస్తావా? అలా కూర్చుండబెట్టలేవు కదా, అంటే మాస్టర్ను పెట్టుకున్నాను కదా అని అన్నాడు. నేనన్నాను, సరే మాస్టర్ను పెట్టుకున్నాడు, ఒక్కొక్కసారి ఆయన రాకుండా ఆగిపోయాడు అనుకోండి, మీరు చేయగలరా? నాకు రాదు కదా. మరి రానప్పుడు ఒక వ్యాపారం పెట్టి నాకు రాదు అంటే ఆ వ్యాపారం నడుస్తుందా? నడవదు. లేదు, నా ఫ్రెండ్స్ చెప్పారు, నా ఇరుగు పొరుగు వారు, నా స్నేహితులు చెప్పి ఇది పెడితే బాగా నడుస్తుంది ఈ ప్రాంతంలో బిజినెస్ అని అన్నారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన నువ్వు నీ డబ్బును ఒక వ్యాపారంలో పెట్టి లాస్ అయిపోతావు. అప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మిన వ్యక్తివి. కాబట్టి నువ్వు దేవుణ్ణి అడగకుండా నీకు లాస్ అయిపోయిన తర్వాత దేవుని మీద నింద వేయడము చాలా పొరపాటు, చాలా తప్పు. ఈ విధంగా చాలామంది లోకంలో చేస్తూ ఉన్నారు. వారి యొక్క బిజినెస్ లాస్ చేసుకుంటున్నారు. కొంతమంది ప్రార్థన పూర్వకంగా తెలివితో కొన్ని వ్యాపారాలు చేస్తూ వారు దిల్లుతూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మీద నింద వేసేవారు చాలామంది ఉన్నారు. ఎన్నో రకాలుగా సనుగుతూ ఉంటారు, గునుగుతూ ఉంటారు. మందిరంలోనికి కూడా చాలామంది క్రొత్తగా రక్షణ పొంది వారు మందిరానికి వచ్చినప్పుడు, మందిరానికి వచ్చిన విశ్వాసులు క్రొత్తవారు, వారు ఎవరిని అడగాలి? దేవుని విషయం, బైబిల్లో వ్రాయబడ్డ వాక్యాల విషయమై దేవుని యొక్క సేవకుని అడగాలి, పాస్టర్ గారిని అడగాలి. ఎవరో కొత్తగా వచ్చిన వారిని వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకి రాదు, వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు రాంగ్ రూట్లో నీకు చెప్పాలని
ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి దైవిక జ్ఞానం తెలిసిన వారిని అడిగితేనే నీవు ఆ దైవత్వంలోనికి వెళ్ళగలుగుతావు. కాబట్టి ఆత్మీయ సత్యాలను నీవు తెలుసుకోగలుగుతావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చేతకాని పని చేయకూడదని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. అలా చేస్తూ దేవునిపై నిందను వేస్తూ ఉంటారు. అదేవిధంగా రక్షణ పొందిన బిడ్డలు ఏమి సరిగ్గా దేవుని కొరకు తెలుసుకోరు, నాకంతా తెలుసు అని పొరపాట్లు పడుతూ దేవుని విషయమై తెలియకుండా వాళ్ళు అన్నిటికీ అలవాటు పడుతూ దేవుని మీద నింద వేస్తుంటారు. నాకు ఇట్లెందుకు అయింది, ఇలా ఎందుకు జరిగింది అని. కాబట్టి సంపూర్ణంగా దేవుని విషయమై తెలుసుకున్న తర్వాతే నీవు సువార్తను ప్రకటించడానికి కానీ, దేవుని వాక్యాన్ని బోధించడానికి కానీ, ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి కానీ నీవు పనికొస్తావు. కాబట్టి తెలియని పనులను, చేతగాని పనులను చేసి దేవుని మీద నింద వేయకూడదని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.